వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ తెర మీదకి వచ్చింది. పాపము అమాయకులను చూసి పిల్లలు ఎవరైతే పిల్లలకు కాని వ్యక్తులు ఒక భార్యాభర్తలు హాస్పిటల్ పోతే వాళ్లకు పిల్లలు అయ్యే విధంగా మేము ట్రీట్మెంట్ చేస్తామని సంతాన సాఫల్య కేంద్రాలు కోట్ల రూపాయలు దోచుకుంటారు. అమాయకులు పాపం తెలియక వాళ్ళు అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోలేక హాస్పిటల్ పోతే పిల్లలు పుడతారట అనే ఉద్దేశంతో అమాయకులు హాస్పిటల్ పోతే వాళ్లకు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని స్కానింగ్లని ఇవని ఇంకేమేమో సంథింగ్ ఏమేమి ఉన్నాయి అవన్నీ వేసి లక్షలు రుద్దుతారట. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుండి ఓ పాపో బాబో పుట్టిందనుకో మా హాస్పిటల్ ద్వారానే పుట్టిందని చెప్పుకోవడం. ఒకవేళ పుట్టలేదనుకో మేము చెప్పినట్టు మీరు చేయలేదు, మేము వాడమన్న మందులు మీరు వాడలేదు, మేము తీసుకోమన్న తగు జాగ్రత్తలు మీరు తీసుకోలేదు కాబట్టి మీకు పిల్లలు పుడతలేరు అని చేతులెత్తే సంతాన లేమితో బాధపడుతున్న దంపతులే టార్గెట్ గా సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు వ్యాపారం సాగిస్తున్నారు. దంపతులకు వయోభేదంతో సంబంధం లేకుండా సంతానం కలిగిస్తామంటూ ఆశలు కల్పిస్తున్నారు. మాయమాటలు చెప్పి చికిత్స కోసం చిక్కేదాకా ఒక లెక్క, చిక్కాక మరొక లెక్క అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు లేని దంపతులు వారి మాటలు నమ్మి ఆశతో చికిత్స చేయించుకుంటున్నారు. చికిత్స కోసం అడిగినంత డబ్బులు చెల్లిస్తూ జేబులు గుల్లా చేసుకుంటున్నారు. గర్భం దాల్చే అవకాశం లేని మహిళలకు సైతం అవకాశం ఉందంటూ ఆశలు రేకిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు లక్షలు వసూలు చేస్తూ అమాయక దంపతులను దోచుకుంటున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడదంటే, అమ్మాయికి పిల్లలు అయ్యే ఛాయిస్ లేకుండా సరే హాస్పిటల్ తీసుకుపోయి చూయించుకుంటే హాస్పిటల్లో ఏదో టెస్టులు చేసి నీకు 100% పిల్లలు అవుతారు అని మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దండుకుంటారు. ఈ చెత్త వ్యవస్థ, ఈ హాస్పిటల్ వ్యవస్థ. డబ్బు తిని చచ్చిపోతారా డాక్టర్లు నిజమైన ట్రీట్మెంట్ చేయక? ఎందుకు అమాయకులను దోసుకొని ఏం చేసుకుంటారు డబ్బంతా? దీంతో సంతానం కలగా డబ్బులు కోల్పోయి లోపల కుంగిపోతూ జీవితం వెల్లదీస్తున్నారు. అమాయకులను మోసం చేస్తూ లక్షలు దండుకుంటున్న కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇది కరీంనగర్ లో కానీ ఎక్కడ వరంగల్, జనగాము, హైదరాబాదు ఎక్కడ పడితే విచ్చలవిడిగా సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పడి ఈ అమాయకమైన ప్రజలను దోసుక తింటారు మొత్తం. వాని ఏమన్నా ఆస్తులు ఇట్లా ఏమన్నా ఉన్నా కానీ అమ్మిపిస్తాను. అంత ఘోరంగా తయారైంది. చూడండి ఎంత బాధపడతారు. వీళ్ళు చెప్పుకోలేరు. ఎందుకంటే నేను హాస్పిటల్ పోయినా లక్షలు ఖర్చు పెట్టినా అని బయట చెప్పుకుంటే బంధువులు తిడతారో, ఇంట్లో చెప్పుకుంటే తల్లిదండ్రులు తిడతారో అనే బాధలో కూడా ఉన్నారు. దయచేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి సాధ్యమైతే. లేదంటే అమాయకులను చూసి లక్షలు దోసుకోకండి. మంచిది కాదు, మీకు ఆ డబ్బు మంచిది కాదు హాస్పిటల్ వ్యవస్థకు. మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. కొంచెం ఆలోచించి చేయండి. మీ వల్ల అయితే చేయండి, లేదంటే సైలెంట్గా వదిలేసేయండి. వాళ్ళ బతికేదో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు పడతారు.